చేయడానికి ముక్కుతాడరా. ఏయ్ లైఫ్ వేస్తున్నాను తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంటరా. రావాలి 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 జోకర్ రావాలి జోకర్ రావాలి జోకర్ రావాలి. ఖర్చు చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది? చెరుకు ముక్క. షో ఒరే సంటోడా, నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. వారిని అబ్బా సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. వచ్చేస్తాడు పరసుందరం గారు. ఒత్తి కట్టిదాకా వదలదు. లెక్కని దిగించు. వాకిలు చేసడానికి డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకి నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాగా కింద రాసిచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది నా మటం? ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి అని తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తారు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి ఒక కూతురుందా? మొన్నే పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోహన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తారండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడ పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది, రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మేళలో 3 ముళ్ళు చేస్తాడు, నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసి చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదినా మటను? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరనుకుంటున్నా? ఎవరు? ఆ బోను సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మటనా? అన్నోడికి నాకు సెల్లుంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు వచ్చి ఇచ్చిపోతుంటాను. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు. అలాగే. See you. I see. ఏం భయం, ఏం భయం, మరేం భయం. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం? మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు చీనా మటనం 3 ఏళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని వాళ్ళు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు శోభనంగా ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి, ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు.
నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. ఓకే. మధు, ఆర్ యు ఫైన్? ఎవరు నువ్వు? అమ్మాయికి ఏమవుతావు? నేను అమ్మాయికి అది ఏదోట్లే, అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలి, హెల్ప్ చేయి. ఏ మ్యాన్, అక్కడ కాదు మ్యాన్, నడుంకి. అలాగే. నో, వాట్? వద్దు డాక్టర్, మీ చేతికి వేయండి ప్లీజ్. చేతికి కాదు మ్యాన్, నడుంకు వేసేది. డాక్టర్ నేను చెప్పేది చేతికి వేయండి డాక్టర్ ప్లీజ్. చేతికి వేయాల్సిన చేతికి వేస్తాను, నడుంకు వేయాల్సింది నడుంకు వేస్తాను. ఇది నడుంకు వేయాల్సిన ఇంజెక్షన్. డాక్టర్ మీకు నడుము మ్యాటర్ గురించి తెలియదు డాక్టర్, ప్లీజ్ మీరు చేతికి వేయండి. ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు డాక్టర్, ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు. ఈ నడుము వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి డాక్టర్, ఎన్నో సమస్యలు వచ్చాయి. కోడి పందాల వల్ల 2 కుటుంబాలు విడిపోయింటే నేను నమ్మలేదు. పెంకు కింద పడి 2 సామ్రాజ్యాలు కూలిపోయింటే నేను నమ్మలేదు డాక్టర్, నేను నమ్మలేదు. ఇవన్నీ కేవలం కట్టుకథలను కొట్టిపారేశాను డాక్టర్, కొట్టిపారేశాను. కానీ ఇంత చిన్న నడుము వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఈ కథలన్నీ నిజమని నమ్మక తప్పలేదు డాక్టర్, నమ్మక తప్పలేదు. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలంటే 2 గంటలు పడుతుంది డాక్టర్, 2 గంటలు పడుతుంది. అందుకే నేను చెప్పేది విని మీరు భుజానికి ఇంజెక్షన్ వేసేయండి. డాక్టర్ నువ్వా నేనా? మీరే. నర్స్, సెండ్ హిమ్ అవుట్. అలా అయితే ఓకే, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నడుం కిటువైపు వేసుకోండి, నడుం కిటువైపు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నాకేం తెలీదు, నేను వెళ్ళిపోతున్నా. ఎట్టి చూడు నడువు 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 అని ఒకటే గొడవ. మ్యాటర్ చూసి చిన్న ఏరియా, ఇందులో నీ సమస్యలు. ఏంటది మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటది? ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ, మమ్మీ, డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ, డాడీ పాయిజన్ తాగేశారు. డాడీ, 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ, ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకల్ ఏంటి భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకో బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ,
బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయసం తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు, బన్నీని. కానిది నిజమైనది బతుకు కన్ని. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైదులరా? ఆంటీ, మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్, ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.